స్టవ్ ఆన్ చేసి మనం ఎంత సూప్ తయారు చేసుకుంటున్నామో అన్ని నీళ్లు వేసుకోవాలి. అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని బౌల్స్ లెక్క పెట్టుకొని సూప్ తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. బీన్స్, క్యారెట్ ఇంకా స్వీట్ కార్న్. కాస్తంత చక్కెర వేసుకోవాలి. ఎప్పుడైనా సరే స్వీట్ కార్న్ సూప్లో కొంచెం చక్కెర వేయడం వల్ల ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న నీళ్ళకి వేసిన వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ తీసుకొని ఆ బౌల్లో నీళ్లు వేసుకోవాలి. ఇందులో అస్సలు ఉండలు లేకుండా కార్న్ స్లరీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కార్న్ స్లరీ వేసి కలుపుకోవాలి. అయితే మరీ తిక్కగా అవ్వకుండా చూసుకోవాలన్నమాట. మరి పల్చగా ఉన్నా బాగుండదు, మరి తిక్కగా ఉన్నా కూడా సూప్ లాగా ఉండదు. సో ఆ సూప్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవాలి. కార్న్ స్లరీ వేసిన తర్వాత ఒక ఉడుకు రావాలి. అలాగే ఇందులో కొంచెం నాకైతే కాస్త స్పైసీగా ఉంటే ఇష్టం, ఆ కారం తగిలితే బాగుంటుందని నేను ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. ఇంట్లో ఉంటే కనుక వేసుకోండి, లేకపోయినా కూడా పర్లేదు. అలాగే 1 టీ స్పూన్ నూనె. చాలామంది వేయరు, కానీ కాస్త నూనె వేస్తే బాగుంటుంది సూప్. ఇందులో ఉల్లి పరక కింద ఉంటుంది కదా తెల్ల భాగం, సన్నగా ఉన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. ఇలా తయారు చేసుకున్న స్వీట్ కార్న్ సూప్ని సూప్ బౌల్లో వేసుకుందాం.